పొద్దుని అలారం ఒకటి ఇచ్చి ఐ డోంట్ ఫీల్ లైక్ గెటింగ్ అప్. నాకు అస్సలు వేయాలని లేదు. సమ్మర్ హాలిడేస్ ఎందుకు, వింటర్ హాలిడేస్ ఇవ్వచ్చు కదా. ఈరోజు ఆఫీస్ వెళ్ళాను నేను. సెట్ ఇంక పడుకుంటే బెస్ట్. రేయ్ ఇప్పుడే చెప్తున్నాను, నైట్ పడుకున్నప్పుడు ఎవడైనా కాలు కానీ చెయ్యి కానీ వేసాడో బాగోదు చెప్తున్నాను. నాకు అస్సలు నచ్చదు. నాస్టీ ఫెలోస్. ఓం సార్. రే బమ్లు డి బమ్లు కబడతాం. నా కొడుకు నిన్న రాత్రి చేతులు కాళ్ళు ఏదైనా వార్నింగ్ ఇచ్చాడు. వీడేం చేశాడు, జెంట్ వీల్ తిరిగి గిర్రం తిరిగాడు. అతలా ఉండు బేబీ. ఈ టైంలో అల్లారవా. హలో ఎవరు? అరే మామా నేను రా రఘుని. ఏంట్రా పొద్దునే ఫోన్ చేసావు? పొద్దునే ఏంట్రా, టైం 9:30 అయింది రా, చూసుకో. టైం 9:30 అయిపోయిందా? మరి అంతైంది అనుకున్నా. నేను రానురా ఆఫీస్కి ఈరోజు. ఈ అబ్బా తెలుసు కదా, ఒకరోజు రాకపోతే లాస్ ఆఫ్ 1500 కదరా, పోతే పని మహా అయితే గుడి బయట చూపు పోయి అనుకుంటాను. ఫోన్ పెట్టరా. అది కాదు చెప్పేది నువ్వు. అయినా చలికాల ఆఫీస్ ఏంట్రా బాబు. బయట అంత చల్లగా ఉంటే ఇది ఎలా వేసుకుంటా? ఏం వేసుకోవాలి? స్లీవ్లెస్ వేసుకోలేను, ఇది బాగాలేదు, ఇది చినిగిపోయింది. గాడ్, ఇది ఓకే, కానీ మళ్ళీ నైట్ పార్టీ ఉంది. వాట్ షుడ్ ఐ వేర్ యా? యాక్చువల్లీ దీని మీద జస్ట్ ఒక హుడీ వేసేసుకుందామా? ఈ హుడీలు నా సైజులో ఎప్పుడు చేస్తారు? నాకు ఒక్కటే ఈ ప్రాబ్లమా, అందరికీ ఈ ప్రాబ్లం ఉంటుందో నాకు అర్థం కాదు. కానీ మరీ ఓవర్ అయిపోద్ది అంటావా? మీ దగ్గర కూడా బీనీ ఉందా? మీరు హైదరాబాద్లో బీనీ వేసుకొని బయటకు ఎప్పుడన్నా వెళ్ళారా? నేను ఎప్పుడూ వెళ్ళలేదు. వేసుకున్న ప్రతిసారి మరీ ఓవర్ అయిపోద్దేమో అని ఒక ఏదో ఆలోచన. ఐ డోంట్ నో వై ఐ డూ దట్. రే బబ్లు చెప్పరా. రెడీ అయ్యావా? దేనికిరా? దేనికేంట్రా, సినిమాకి టికెట్ బుక్ చేసిన చెప్పాను కదా. రెడీ అయిపోతున్నాను. అమ్మో మర్చిపోయానే. రే వెళ్దామా? రే ఏమైందిరా? ఏంట్రా ఈజిప్ట్లో మమ్మీలా తయారయ్యావు? రే బయట నుంచి వెళ్ళి ఎంత విపరీతంగా తెలుసా? కర్మరా బాబు. సరే ఏదోటేడు పద. సర్లే పద, నువ్వు వస్తావు కదా, నీకు తెలుస్తుంది. గాడ్ ఎంత చల్లగా ఉన్నాయి. మమ్మీ నాకు కొంచెం హాట్ వాటర్ పెట్టవా బ్రష్ కి?
జాను నీళ్లు కాగినా చూడు. ఆ మమ్మీ వెళ్తున్నా. జాను స్నానం చేయలే నువ్వు? గ్యాస్ అంతా వేస్తే నీ వల్ల రేపు నుంచి నీళ్ళు పెట్టలేదు ఇంకా. ఆ మమ్మీ వస్తున్నా. బా ఒక్క 10 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఇదిగో ఎలా చల్లగా అయిపోతాయి. మీరు ఎప్పుడైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారా? గాడ్ ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్లీ వింటరే కదా, స్నానం చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి, బయట అంత చల్లగా ఉంది. ఈరోజు నో బాత్. కడుపు ఇబ్బంది పెట్టేస్తుంది ఏంటి? బాత్రూమ్ వెళ్తాం పదా. రే బబ్లు, రే బబ్లు, ఏంట్రా? అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది, రారా బయటికి. వస్తున్నా. బా రారా తొందరగా. అబ్బా వెళ్ళరా. అరే ఏదైనా సరే చలికాలంలో హాట్ వాటర్తో ముడ్డు కడుక్కుంటే ఉంటుందిరా. అబ్బా 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 సూపర్ అంతే. మామూలుగా ఉండదు. హాట్ వాటరా? అంటే నేను పెట్టిన హాట్ వాటర్ నేనే కడుక్కున్నా. ఒరే దరిద్రుడా, ఈ శరీరానికి సరిపోయే హాట్ వాటర్ దానికి సరిపెట్టావా? అలా అయిపోయింది అంతే. ముడ్డు కడుక్కుంటూ ఉంటుంది అంతే. ఇంకా బా ఎంత వేడిగా ఉంది అసలు. ఇప్పుడు చల్లగా ఉంది. అనాయింగ్. డిడ్ యూ ఫేస్ దిస్ ప్రాబ్లం? ఫ్యాన్ వేసుకుంటే ఇట్స్ కోల్డ్, ఫ్యాన్ వేసుకోకపోతే ఇట్స్ టూ హాట్. ఏం చేయాలి చెప్పండి? డోంట్ టెల్ మీ 1లో పెట్టుకో అని. 1లో ఉన్నా లేకపోయినా ఒకటే. ఏ ఎందుకు ఆఫ్ చేసావు? నేను కావాలంటే ఇంకో స్వెటర్ వేసుకుంటా. ఆన్ చేయి. అస్సలు ఈ కోల్డ్ ఇరిటేషన్ వస్తుంది నాకు. ఈ కోల్డ్ వల్ల హెడేక్ కూడా వస్తుందబ్బా. 2-3 months నుంచి కోల్డ్ అంటున్నావు. సీజన్లో చేంజెస్ వస్తాయి కానీ నాకు కోల్డ్లో చేంజెస్ రావు. 365 days నాకు కోల్డ్ ఉంటుంది తెలుసా. ఎంత ఇరిటేటింగ్ అంటే వింటర్లో ఇంకొంచెం ఎక్కువ. అంత సిక్ ఉంటే లీవ్ తీసుకోవచ్చు కదా. కోల్డ్ లీవ్ ఇచ్చేంత పెద్ద విషయం కాదు, ఇగ్నోర్ చేసేంత చిన్న విషయం కాదు. కోల్డ్ అంటే ఎవరు లీవ్ ఇస్తాడు? నా పొందా అంత సీన్ లేదు. కోల్డ్తో పాటు ఫీవర్, కాఫ్, థ్రోట్ పెయిన్ అని చెప్తే ఇస్తారు కావచ్చు. ఐ థింక్ ఐల్ జస్ట్ మెయిల్ ఇట్. ఐ థింక్ ఐల్ హ్యావ్ సూప్. భయ్యా సూప్ ఇయరా? ఆర్ యూ 365 day కోల్డ్ పర్సన్? ఇఫ్ ఎస్ సేమ్ పెంచ్ యా. నాకు మీ కష్టాలు తెలుసు, ఎందుకంటే నేను కూడా అదే కష్టాలు పడుతున్నాను కాబట్టి. ఎనీవే ఆ మైగ్రెయిన్స్, ఆ హెడ్ ఏక్స్ అస్సలు తట్టుకోలేం కదా. ఓ గాడ్ ఐ హేట్ వింటర్స్. బా అసలు ఎంత వేడిగా ఉంటుంది, పొద్దునేమో అంత చల్లగా ఉంటుంది. చిరాకు వస్తుంది. మచ్ బెటర్ యా. జాను నాకు చలేస్తుంది, నేను వేసుకుంటా. సరే తీసుకో గానీ పోయేటప్పుడు నాకు ఇచ్చేవా? అప్పుడు మళ్ళా చల్లగా ఉంటది. అయినా వియర్డ్ కదా, పొద్దునేమో చల్లగా ఉంటది, మధ్యాహ్నం అయితే ఏమో ఎక్స్ట్రీమ్ ఎండ 32 ఉంది. గాడ్ అనాయింగ్ యా. డోంట్ యు గైస్ థింక్ సో? యాక్చువల్లీ అమ్మాయిలకి డే నార్మల్ గా ఉన్నప్పుడే ఏం వేసుకోవాలనేది పెద్ద కన్ఫ్యూజన్. ఇలా క్లైమేట్ ఫ్లక్చుయేట్ అవుతుంటే ఎలా డిసైడ్ చేసుకుంటాం చెప్పండి? అరే 2 నిమిషాలు ఇప్పుడు వచ్చేస్తాను. ఏరా అర్జెంట్ రా ప్లీజ్. వర్రని వెళ్ళేటప్పుడే గుర్తొస్తాయి కానీ. మళ్ళీ ఏంట్రా? 2 minutes. ఎవరు లేరు కదా ఇక్కడ. చలికాలంలో సెట్ల కింద పోతే ఎంత హాయిగా ఉంటుందో. ఏమనుకుంటున్నా? 2 minutes వచ్చేస్తాను. ఇదే లాస్ట్ రా. రే ఆగరా. ఏరా నువ్వు వస్తావా? బుద్ధుందారా మనిషి వేరే అసలు? ఏమైందిరా? ఎన్నిసార్లు పోస్తావరా పొద్దు నుంచి? ఏం తాగావరా? అది కడుపా చెరువా? నీకంటే నీ అబ్బాయి గవర్నమెంట్ వాటర్ ట్యాంక్ బెటర్. తగ్గులు వచ్చినప్పుడు తడుపుతుంది, నువ్వు రోడ్ అంతా తడుపుతూ వెళ్తున్నావు. అది కాదురా. ఏం కాదు? నీ అబ్బాయి నీతో వెళ్తారు సినిమాకి వెళ్ళంటే చెప్పిదండ్రా. నడుచుకుంటూ వెళ్తున్నా. ఒరే ఒరే